ఏప్రిల్ మాసం వచ్చిందంటే ఖగోళంలో అన్ని వింతలు విచిత్రాలు ఆవిష్కృతమవుతాయి. 60 సంవత్సరాలకు ఒకసారి భూమిపై నివసించే ప్రజలను పలకరించేందుకు అన్నట్టు ఎప్పుడో బద్దలైన ఓ నక్షత్ర శకలం ధూళికణాలు మిరమిట్ల కాంతిని వెదజల్లుతూ భూమిపైకి దూసుకొచ్చి సంబరమాచర్యాలను కలిగిస్తున్నాయి. లైరా ఉల్కపాతం గత 2 రోజులుగా నంద్యాల జిల్లా నల్లమల గగనతలం సప్తనందీశ్వర సంగమేశ్వరం ఉత్తరార్ధ ఆకాశ వీధుల్లో రాత్రి కనువిందు చేసింది. లైరా ఉల్కపాతం విన్యాసాలను హెచ్ఎంటీవీ 2.5 గంటల పాటు నిరీక్షించి తన కెమెరాలో బంధించింది. లైరా నక్షత్ర రాశిలో C1861 G1 అనే గ్రహశకలం బద్దలై వెలువడిన ధూళి శకలాలు 60 సంవత్సరాలకు ఒకసారి భూమికి అతి దగ్గరగా ప్రయాణిస్తూ భూ వాతావరణంలోకి రాగానే మండి ఉల్కపాత వర్షంలా భూమిపై పడిపోతుంటాయి. ఈ ప్రక్రియను లైరా ఉల్కపాతం అని ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తారు. లైరా ఉల్కపాతం విశాలమైన సంగమేశ్వర క్షేత్రం నల్లమల కృష్ణానది తీర గగనతలంపై రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 గంటల వ్యవధిలో 85కు పైగా ఉల్కాలు నేలరాలాయి. ఈ అరుదైన ఉల్కపాత వర్షం నల్లమల గగనతలంపై ఆవిష్కరింపబడడం విశేషం. 2700 సంవత్సరాలకు పూర్వమే అప్పటి అఖండ భారతదేశంలో ఖగోళ పండితులు ఈ లైరా గ్రహాంతర శకలాలను గుర్తించారు. లైరా నక్షత్ర ఉల్కపాతాన్ని అటు తెలంగాణ ఇటు రాయలసీమ సరిహద్దుల్లో ఉన్న సంగమేశ్వర క్షేత్ర కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించి ఆశ్చర్యానికి లోనయ్యారు.